హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజీ వ్లాగ్స్ తెలుగు. ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో అయితే కృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేసిన వీడియోని షేర్ చేశాను. దాని కంటిన్యూషన్ వీడియో వాచ్ చేసేయండి. ఇక్కడైతే ఎంట్రన్స్ అనమాట, ఫస్ట్ పాయింట్. దీన్ని గీత సార్ అంటారు. సో ఇది ఎంట్రన్స్లో అయితే ఇలా ఉంటుంది. చుట్టూ కూడా బనియన్ ట్రీస్ అవి ఉంటాయి అన్నమాట. చాలా పురాతన కాలం ట్రీస్ ఇవన్నీ కూడా. అంత పురాతన అంటే మొత్తం ఊడలన్నీ కూడా భూమిలో పాతుకుని మళ్ళీ దాని నుంచి కొత్తగా ట్రీస్ పుట్టినాయి. సో ఇక్కడ చాలా పురాతన కాలం శివలింగం ఉంది. సో ఆ లింగాన్ని దర్శనం చేసుకుని మేము ఇలా బ్యాక్ సైడ్ నుంచి వెళ్తున్నాం అనమాట. వెనక ఎవరైనా కురుక్షేత్ర వెళ్ళిన వాళ్ళు అయితే ఈ ప్లేస్ అయితే కంపల్సరీ చూడాలి. ఇక్కడైతే ఓపెన్ ప్లేస్ కాబట్టి ఇదంతా ట్రీస్ అవి కూడా చాలా ఎక్కువ, చెట్లు మొక్కలు. సో అందువల్ల ఏంటంటే ఇక్కడ తేనెటీగలు అది కూడా ఫుల్ తేనె పట్టలు పట్టేసి ఉన్నాయి. సో ఎవరైనా వచ్చినట్లయితే జాగ్రత్తగా చూసుకుని రావాలి. ఎప్పుడు నేను చూపిస్తున్నదంతా కూడా పురాతనమైన టెంపుల్ అని చెప్పాను కదా, శివుడిది. ఆ టెంపుల్ చుట్టూ చూపించాను మీకు. ఇప్పుడు బ్యాక్ సైడ్కి వచ్చి ఇంకా పక్కన వేరే వేరే టెంపుల్స్ అవి ఉన్నాయి. సో ఆ టెంపుల్స్ అవన్నీ కూడా చూద్దామని చెప్పి వన్ బై వన్ మీకు చూపిస్తున్నాను. ఇక్కడ ఆదిశంకరాచార్యుల టెంపుల్ ఉంది, హనుమాన్ది. సో ఇవన్నీ కూడా అప్పుడు స్థాపితం చేసిన టెంపుల్స్ అట. ఇంకా అలా కొంచెం ముందుకు వాక్ చేసుకుని వెళ్తుంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చి కుండ అంటారు. అంటే ఇప్పుడు చెరువు అంటాం కదా, అలాగా. అండ్ ఇప్పుడు దీనిపైకి మనం వెళ్తున్నాము. ఇక్కడ ఏంటంటే నిన్న చూపించాను కదా, కృష్ణుడు అర్జునుడికి గీత ఉపదేశం చేసిన చెట్టు అని చెప్పి. సో ఆ చెట్టు ఇదేంటంటే అక్బర్ బీర్బల్ ఉన్నారు కదా, వాళ్ళు దీన్ని 2 times కట్ చేసేసారట. అయినప్పటికీ కూడా మళ్ళీ పెరిగి ఇంతటైంది. సో ఏంటంటే ఈ చెట్టు చుట్టూ కూడా టెంపుల్. ఇది శంకరాచార్యుల వారి పీఠం ఉంది ఇక్కడ. తర్వాత ఇక్కడ గైడ్స్ ఉన్నారు. సో గైడ్ ఏంటంటే మనకి ఎన్ని పాయింట్స్ ఉన్నాయి, తర్వాత ఆ పర్టికులర్ ప్లేస్ ఒక ఇంపార్టెన్స్ ఏంటి, ఇవన్నీ కూడా షేర్ చేస్తున్నారు. సో ఈ గైడ్లు కూడా అదే చెప్తున్నారు, ఏంటంటే అక్బర్ బీర్బల్ 2 times కట్ చేశారు ఈ పేడ్ని, చెట్టుని. మళ్ళీ అది పెరిగి ఇంత అయింది అని చెప్పి చెప్తున్నారనమాట. ఇక్కడ హిస్టరీలో కూడా అది మెన్షన్ చేసి ఉంది. సో ఈ చెట్టు కంప్లీట్ ఫుల్ వ్యూ చూపిస్తున్నాను అన్ని వైపుల నుంచి కూడా. ఈ చెట్టు కింద కృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేయడం అనేది జరిగింది. అప్పటి నుంచి కూడా ఇక్కడ చాలామంది లేడీస్ కూర్చొని పాట అంటే పారాయణం అండి, భగవద్గీత పారాయణం చేస్తూ ఉంటారట ప్రతిరోజు కూడా. ఆయన చెప్పారు కదా, కృష్ణుడు అర్జునుడికి ఉపదేశం చేశారు కదా, ఆ ఉపదేశం చేసిన చోటు చాలా పవిత్రమైన ప్లేస్ కదా. ఇంక అందుకుని అక్కడ కూర్చొని ప్రతిరోజు కూడా కంపల్సరీ భగవద్గీత పారాయణం అనేది జరుగుతుందంట. ఈ చెట్టు కిందనే సాక్షాత్తు శ్రీకృష్ణుడు అర్జునుడికి 12 అధ్యాయాలు 700 శ్లోకాలు సాంస్క్రిట్లో, అతనికి మొత్తం కూడా 1 గంట 45 నిమిషాలు 1 hour 45 minutes ఆయనకి ఉపదేశం చేశారట. దీన్ని జ్ఞాన సరోవర్ అంటారు. ఇక్కడ ప్రతిరోజు కూడా ఈవినింగ్ 6:45కి లేజర్ షో జరుగుద్దంట. మొత్తం మహాభారతం అంతా ఎలా జరిగింది అనేది ఇక్కడ చూపిస్తారు. అక్కడ లేజర్ షో కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ దశావతారాలు ఉన్నాయి కదా, ఈ దశావతారాలు విష్ణుమూర్తిది. ఈయన పైన ఆ లేజర్ రేస్ పడి వాళ్ళు ఒక షో కింద క్రియేట్ చేసి అది చూపిస్తారట. ఇది 20 minutes చూపిస్తారు. ఇది కూడా అంటే విష్ణు భగవాన్ ఎలా ఎలా వచ్చినాయి అవన్నీ కూడా. यूट्यूब पे भी है लेजर शो विश्व दर्शन ज्योति सर. अभी आपने ऊपर दर्शन किए हैं, वहाँ लिखा हुआ है आदि गुरु शंकराचार्य मंदिर. तो हमारे जो जगत गुरु थे आदि गुरु शंकराचार्य जी, उन्होंने 2400 वर्ष पहले 2400 वर्ष पहले इस पूरे भारत को घूमा और वो घूमते घूमते यहाँ भी आए. उन्होंने यहाँ बैठ के मेडिटेशन किया, ध्यान किया, महसूस किया कि गीता जो गाया गया था किस स्थान पर गाया. तो जिस वट वृक्ष के अभी आप लोग दर्शन करके आए हैं, जो बिल्कुल रथ के पास है, उसी पेड़ के नीचे भगवान श्री कृष्ण ने 145 1 घंटा 45 मिनट 18 अध्याय गीता के और 700 श्लोक अर्जुन को यहाँ सुनाया संस्कृत में, यदा यदा ही धर्मस्य. तो ये रणभूमि का एक बीच का हिस्सा यानी सेंटर पॉइंट. महाभारत का जो युद्ध लड़ा गया था, ये पूरे का पूरा 48 कोस यानी 156 किलोमीटर में ये युद्ध लड़ा गया, जिसमें 5 डिस्ट्रिक्ट आते हैं मैम. कुरुक्षेत्र, करनाल, पानीपत, जींद, कैथल और ये ज्योतिष. दोनों सेनाएं
साक्षात इसी स्थान पर खड़ा हुआ था आखिर, कौरव और पांडव। तो भगवान का प्रदक्षिणा होता है ओम नमो भगवते वासुदेवाय नमः। तो ये ओम नमो भगवते वासुदेवाय नमः। ఫ్రెండ్స్, ఇక్కడ మహాభారతంలో యుద్ధం జరిగిన చాలా ప్లేసెస్, ఇది ఒక్కొక్క ప్లేస్ ఒక్కొక్క అధ్యాయంలో ఉంటుంది. సో అందుకనే నేను ఒక్కొక్క డే ఒక్కొక్కటి షేర్ చేస్తున్నాను. నేను లాస్ట్ వీడియో షేర్ చేశాను. ఎవరైనా ఇంకా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి ఛానల్ని విజిట్ చేసి వీడియో అయితే వాచ్ చేయండి. అండ్ నిన్నటి వీడియో కంటిన్యూషన్ ఈరోజు వీడియోలో షేర్ చేశాను. ఇలా డే బై డే కూడా వీడియో లైక్